వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, కార్తీక మాసంలో ఉమ్, నది స్నానాలకి చాలా ప్రత్యేకత ఉంది అవునమ్మా. కాబట్టి ఎలా చేయాలి? ఒకవేళ చేయలేని వాళ్ళు ఏం చేయొచ్చు? కార్తీక మాసం అనగానే మొట్టమొదటి కార్తీక స్నానాలు అని చెప్పి తెల్లవారుజామున స్నానం చేయడానికి ప్రాధాన్యం ఉంది. ఎక్కడ చేయాలి తెల్లవారుజామున? నది తీరా. నదిలో. నది అందరికీ అందుబాటులో ఉండదు గనక చెరువులో. చెరువు కూడా అందరికీ అందుబాటులో లేదు. మనకు కూడా ఉంది కానీ ఈ చెరువు స్నానం చేయడానికి పనికిరాదు కదా, కనీసం వాసన చూడడానికి కూడా పనికిరాదు. అందులో అమ్మవార్లు వినాయకుళ్ళు ఇప్పుడిప్పుడే అందులో నిమజ్జమై ఉన్నారు. అంతే కదా, వాళ్ళు ఉంటే కనీసం నయ్య ఇంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పోలు ఉంటాయి. అంతకు ముందంతా ఉన్నటువంటి చెత్త అంతా ఏం చేస్తాం కానీ మరే చేత మంచి నీళ్లు ఉండేటటువంటి చెరువుల్లో కానీ లేకపోతే దిగుడు బావుల్లో కానీ మామూలు బావిలో కానీ ఉన్న నీళ్ళతో చేయాలి. కానీ బావులు ఉంటే ఎంతో బాగుండేది కదమ్మా. ఇదివరకు బాగా ఉండేవి, ఇప్పుడు అసలు ఎక్కడివి బావులు? ఆ బావి ఉన్న ప్రదేశంలో కూడా ఏదోటి కట్టేద్దామని కదా మన తాపత్రయం. మరి అంత వేడిగా ఉండేవి కావు నీళ్లు, అంత చల్లగా ఉండేవి కావు. దాన్ని ఏమంటారంటే లూక్ వామ్ అంటారు. వామ్ ఉండేవి వాటర్, అంటే గోరువెచ్చన. మరే అదే అంటే మన గోరు మాత్రమే వెచ్చబడేటంత తక్కువ వేడి ఉన్నటువంటి నీళ్లు, అటువంటి నీళ్లతోనే స్నానం చేయాలన్నారు. ఎందుకు అంటే వాతావరణం బయటకు వస్తే చల్లగా గడ్డకట్టించేట్టు ఉంటుంది, లోపలేమో చలిగా ఉందని చెప్పి దుప్పట్లు అవి కప్పుకొని పడుకుంటే వేడిగా చలి హాయిగా ఉంటుంది, వెచ్చగా. ఆ వేడిగా ఉన్నటువంటి చోటు నుంచి బాగా చల్లగా ఉన్న ప్రదేశానికి గనక వచ్చినట్టయితే ఏమవుతుంది? ముందు ఒంటి మీద మీరు గమనించినట్టయితే ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకుంటాయి, గగుర్పాటు అంటారు. అట్లా ఎక్కువ చల్లగా ఉన్న ప్రాంతానికి వస్తే అది తరచుగా అయినట్టయితే ఆరోగ్యం దెబ్బతింటుంది. మరి దానికి అది కాకుండా ఏం చేయాలి అంటే శరీరానికి శరీర ఉష్ణోగ్రతకి సరిపోయినంతటి వేడి నీళ్లు స్నానం చేయాలి. అసలు చన్నీళ్ళ స్నానమే చేయాలంటారు కదమ్మా. అదేనమ్మా, శరీరానికి సరిపోయేటంత వేడి, అదే గోరువెచ్చ. ఎందుకు మనకి ఇప్పుడంటే చన్నీళ్ల స్నానం అంటే ట్యాంక్ లో పట్టినవి, ఓవర్ హెడ్ ట్యాంక్ లో ఉండి రాత్రి అంతా ఆ మంచు పడుతూ చల్లగా ఉండేటటువంటి నీళ్లు కావు. అట్లా చేయకూడదు. ఎంత వేడి ఉండాలంటే గోరువెచ్చగానే ఉండాలి. మన శరీర ఉష్ణోగ్రత ఎంత ఉందో అంత ఉండాలి. అందుకని మనకి ఇళ్లల్లో గంగలు లేవు, నదులు లేవు, ఏమీ లేవు కదా. అంచేత ఒక బకెట్ నీళ్లల్లో ఒక్క చెంచా, ఒక్క మగ్గు వేడి నీళ్లు కలపండి. ఇలా వేలు పెడితే గడ్డ కట్టదు, అట్లా అని వేడిగా ఉండదు, చలి లేదు వేడి రాదు అన్న స్థితిలో ఉన్న నీళ్ళతో స్నానం చేస్తాం. ఎందుకు అంటే ఈ శరీరం ఉష్ణోగ్రత వల్ల బ్రెయిన్ కి ఎటువంటి ప్రమాదం రాకుండా చూసుకోవడం. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ అతి చల్లగా ఉన్నటువంటిది ఒంటికి ఇలా పడినట్టయితే మంచుగడ్డలాగా మనం ఒక్కసారి జీవమంటుంది, తల కూడా దిమ్మెక్కినట్టు ఉంటుంది. అట్లా కాకుండా గోరువెచ్చని నీళ్లతో ఆ మంచుది కరిగేదాకా చూసుకోమని చెప్తారు. ఇది దానిలో ఉన్న అంతర్యం. సూర్యోదయం అయ్యే వరకు అగ్నిదేవుడు నీళ్లల్లో ఉంటాడు, అందువల్ల నీళ్లు గోరువెచ్చగా ఉంటాయి. కానీ సూర్యోదయం అయ్యాక అగ్నిదేవుడు అక్కడ ఉండడు, చల్లగా ఉంటాయి. మీరు గమనించండి, నదుల్లో నీళ్లు సూర్యోదయం అయ్యాక చల్లగా ఉంటాయి, చెరువుల్లోనూ. అవునమ్మా, అప్పుడు వేడిగా ఉండాలి కదా, ఆయన ఉంటాడు కాబట్టి. లేదు, అది ఆలస్యంగా గ్రహిస్తాయి. వాటరా నదుల్లో నీళ్ళ కాదు, భూమి ఆలస్యంగా గ్రహిస్తుంది వేడిని. అందువల్ల భూమితో సంబంధం ఉన్న నీళ్లు గోరువెచ్చగా ఉంటాయి శీతాకాలం అంతా. చల్లదనం కావాలంటే చాలా త్వరగా వచ్చేస్తుంది, వేడెక్కాలంటేనే ఆలస్యం అవుతుంది. సూర్యోదయ సమయానికన్నా ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి, ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యానికి మంచిదంటే నేను ఎందుకు చేస్తాను? పుణ్యం వస్తుంది, తప్పనిసరిగా చేస్తా. అందుకని దానివల్ల పుణ్యం అనేటటువంటి ఒక మాట చేర్చారు. వాస్తవానికి జరిగేది ఏమిటంటే గోరువెచ్చని నీళ్లలో స్నానం చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం. అట్లానే నీ ఇష్టం వచ్చినప్పుడు స్నానం చేయడం కాదు, అది సూర్యోదయం అవడానికి ముందే అని చెప్పాం కదా. సూర్యోదయం అయిన తర్వాత
చేసేదంతా కూడా విష్ణువుకి చెందుతుంది, సూర్యోదయానికి ముందుదంతా శివుడికి చెందుతుంది. అమ్మ మరి మనం ఇప్పుడు నదుల గురించి అనుకున్నాం కదా, కానీ కాశీలో వాటర్ ఎప్పుడు స్నానం చేసినా ప్యూర్ గా ఉన్నట్టే అనిపిస్తాయంటమ్మా. అందులో శవాలు కూడా అవి వేస్తూ ఉంటారు కదా, మనం ఇక్కడే స్నానం చేస్తుంటాం, ఇక్కడే కాలుస్తుంటారు, వేస్తూ ఉంటారు. బట్ స్టిల్ వాటర్ ప్యూర్ గా అనిపిస్తాయి. అక్కడ కొన్ని వీడియోలు కూడా చూసాం, ఈ మధ్య కాలంలో టెస్ట్ కూడా చేశారు, స్టిల్ ప్యూరిఫై. హౌ, వాట్స్ ద మ్యాజిక్ బిహైండ్ ఇట్? ఎందుకు చూస్తామంటే కాశీ దాకా వచ్చేటటువంటి గంగ అక్కడ దాకా వచ్చి ఉత్తరవాహినిగా పైకి వెళ్తుంది. ఇప్పుడు పైనుంచి ఇలా కిందకి రావాలి కదా, కిందకు వచ్చేది ఇట్లా పైకి వెళ్తుంది. ఈ పైకి వెళ్ళినంత మాత్రాన గొప్పతనం వస్తుందని కాదు అక్కడ. అక్కడ ఉత్తరవాహినికి ప్రాధాన్యం ఉందని ఊరికే మన వాళ్ళు అంటారు. అంటే అదొక రకంగా మరి అప్వర్డ్ పుల్ వాటర్ ఉందంటే శక్తి ఉన్నట్టే కదా. అలా ఉండడానికి కారణం ఏమిటి? అక్కడ ఉన్నటువంటిది ఏదైనా సరే పవిత్రంగా ఉండడానికి గంగా నది ప్రారంభమై వచ్చేటటువంటి దారిలో ఉన్న ఔషధులన్నిటినీ కూడా అది గ్రహించి తెస్తుంది. అందువల్ల గంగ నీరు ఎప్పుడూ శుద్ధంగానే ఉంటుంది. కాశీలో ఉండి గంగానది నీళ్ళు తాగామంటే మాకు ఇన్ఫెక్షన్ వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది అనే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆ నీళ్లలో ఔషధియుక్తంగా ఉంటాయి. పైగా ఆ నీళ్లు మనం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నట్టయితే పాచి వాసన రావు. మామూలు మన బకెట్ ఒక రోజుకే వాసన వచ్చేస్తుంది అందులో ఉంటే. ఎందుకు రావు అంటే గంగ నీళ్లకు ఉన్నటువంటి పవిత్రత ఎట్లా వచ్చింది? మళ్ళీ వెంటనే మనకి దానికి ఇది వస్తుంది కదా, హేతువాదంగా ప్రశ్న వేయడం. పవిత్రత ఎట్లా వచ్చింది అంటే, ఇది భౌతికంగా నీకు ఏదన్నా కావాలంటే ఆధారం కావాలి కదా. మేము భౌతికంగా, ఐ రిపీట్, మేము భౌతికంగా కూడా నీకు ఒక ఆధారం చూపిస్తాం. భౌతికంగా కూడా అని చెప్పాను నేను, అసలైంది వేరే ఉంది. అర్థమైంది కదా. కనుక భౌతికంగా చూపించే ఆధారం ఏమిటి? అది అనేక రకాలైనటువంటి ఔషధుల్ని తనలో తీసుకుని వస్తోంది. అది ఒకటి. తర్వాత దాని ప్రవాహ వేగం మామూలు కాదు. గంగ తట్టుకోవడం కష్టం. అందుకే ఎవరన్నా బాగా స్పీడ్గా మాట్లాడితే గంగా ప్రవాహంలా ఉందంటారు. అడ్డు ఆపు లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ ప్రవాహమైనా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి తట్టుకుని ఆగిపోతుంది. గంగా ప్రవాహానికి అటువంటి లక్షణాలు లేదు. తను ముందుకు సాగడమే తప్ప మరొకటి ఉండదు. అది ఆ కారణంగా దానికి హీలింగ్ పవర్ చాలా ఉంది. ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఔషధి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అది తనంతట తానుగా శుభ్రంగా ఉండడంతో పాటు ఆ నీళ్లు తీసుకున్న వాళ్ళకు కూడా ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. గంగ నీరు ఎప్పుడు కూడా పవిత్రమే, అపవిత్రం కాదు. దాంట్లో మీరు ఏది వెయ్యండి అపవిత్రం కాదు. తీసుకొచ్చి అక్కడ పెడితే కూడా ఏమవ్వదు. ఒకప్పుడు ఒక గంగ నీటికి ఇంత ప్రాధాన్యం ఎందుకుంది అని చెప్పి ఒక బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న రోజుల్లో ఒక ఆంగ్లేయుడు వచ్చి ఆ నీళ్ళ మీద పరిశోధనలు చేశాడు. అప్పటికి దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా కలరాతో చాలా వ్యాధితో బాధపడుతూ ఉంది. అసలు భారతదేశంలో అయితే విపరీతంగా ఉంది. ఆయన ఆ కలరా క్రిములు తీసుకెళ్లి గంగ నీళ్లలో వేశాడు. ఒక గ్లాసులో నీళ్లు బట్టి మామూలు గ్లాస్ నీళ్లలో కొన్ని క్రిముల్ని వేశాడు. మామూలు గ్లాస్ నీళ్లలో వేసిన క్రిములు ఏమో పెరిగాయి, కలరావి. ఆ గంగ నీళ్లలో వేసినవి కాస్త చచ్చి ఊరుకున్నాయి. ఆయన ఒక జర్నల్లో రాశాడు ఈ విషయం అంతా. దాన్ని బట్టి అక్కడ ఏం జరుగుతుందో, దేనివల్ల, ఎందుకని మనం గంగని ఇంత పవిత్రమైంది అనుకుంటామో చూడాలి. సో మనకి ప్రోస్ అండ్ కాన్స్ తెలిసి తెలియకపోయినా మనం కొన్ని ఆనవాయితీగా పాటిస్తూ ఉంటాం. ముఖ్యంగా కార్తీక మాసంలో నది స్నానాలకు ప్రాధాన్యత చాలా ఎక్కువ కాబట్టి మనం అది కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ జనరేషన్ ని కూడా కంటిన్యూ చేసేలాగా చేసి, కాకపోతే మనల్ని కాపాడుకునే దీంట్లో పర్యావరణాన్ని మాత్రం నాశనం చేయకుండా నది స్నానం ఎలా చేయాలో అలా చేస్తే బాగుంటుంది కదమ్మా. ఇప్పుడు పర్యావరణ స్పృహ మనం చేసే ప్రతి దాంట్లో ఉందని చెప్పాను కదా, ఇందులోనూ ఉంది. కానీ మనం అక్కడ నది స్నానం చేసి బట్టలు అక్కడే వదిలేసి రావడం, అసలు బట్టలు అక్కడ వదిలేసి వస్తే పాపం, మరే పుణ్యం మాట దేవుడు ఎరుగు, పాపం అని చెప్పాలి. ఎంత పాపిష్టులో అని ఒక 5-6 చీరలు అక్కడ పెట్టేసి, ఒక మన యూట్యూబ్ ఛానల్ లాంటి వాళ్ళు వీళ్ళు ఏ నరకానికి వెళ్ళి ఉంటారో అని ఆ చీరలు ఎవరో అని చెప్పి ఒకటి ప్రోగ్రామ్ చేయండి, అందరికి బాగా వైరల్ అయ్యి మేము నరకానికి వెళ్లకుండా ఉంటాం అనుకుంటారు. మరే కాబట్టి అలాంటి పనులు చేయకుండా చూసుకోవాలి. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.